Hello everyone, welcome to reasoning classes. In this video we are going to solve reasoning problems. In the verbal reasoning we are doing alphabet series. In previous classes we did some alphabet series problems. Previous వీడియోస్లలో కూడా మనం చేసాము. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఆల్ఫాబెట్ సిరీసే చేస్తాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం సింగిల్ ఆల్ఫాబెట్స్ ఇండివిజువల్గా ఉన్న వాటిని చేసాము. నెక్స్ట్ రెండు కలిపి ఉన్న వాటిలో చేసాము. ఇప్పుడు మూడు ఉంటే ఎలా చేస్తామనేది చేస్తాం. సేమ్ మెథడ్ అంతే, కాకపోతే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఫాస్ట్గా చేయాలి, అంతే డిఫరెన్స్. లెట్ అస్ సీ. ఓకే, మీరు కొత్తగా చూస్తున్నట్లయితే, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్ అస్ సీ. The given series are A, J, S, G, P, Y, question mark, S, B, K, Y, H, Q. A is 1, J 10, S 19, G 7, P 16, Y 25. Okay. So next question mark it is S 19, B 2, K 11, Y 25, H 8, Q 17. Let us see the first series. There are two series. First series, okay, second series and third series. Let us see the first series, that is 1, 7. So question mark, ఇక్కడ క్వశ్చన్ మార్క్, దెన్ 19, 25. సెకండ్ సిరీస్, ఓకే, దట్ ఈస్ 10, 16, క్వశ్చన్ మార్క్, 2, 8. సో థర్డ్ సిరీస్, సో దట్ ఈస్ లాస్ట్ వన్, 19, 25, క్వశ్చన్ మార్క్, 11, 17. అబ్జర్వ్ ద ఫస్ట్ సిరీస్. 1, 7, క్వశ్చన్ మార్క్, 19, 25. చూస్తే 1 + 6 ఉంది ఇక్కడ. 1 + 6 వీ డోంట్ నో, ప్లస్ అండ్ 19 + 6, 25. సో మనకి 2 టైమ్స్ కూడా +6 వస్తుంది కాబట్టి ఇట్ మే బీ 6. 7 + 6, 13. సో 13 + 6, 19 ఇయర్స్. సో ఇట్ షుడ్ బి 13. 10 + 6 is 16. వీ డోంట్ నో దిస్. 2 + 6 is 8. సో 2 టైమ్స్ అగైన్ మళ్ళీ 6 + 6 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా +6 కావచ్చు. 16 + 6, 22. 22 + 6, 28. 28 అంటే 26 + 2, 26. టోటల్ ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి 26 తర్వాత మళ్ళీ AB వస్తుంది. సో అంటే 26 + 2, 28. ఎస్, 28 అంటే +2 ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి 26 + 2 అన్నట్టు. సో 28. ఓకే, థర్డ్ సిరీస్ 19 + 6, 25. We don't know this. So here 11 + 6 is 17. సో ఇవి సేమ్ ఇంతకుముందు లాగానే 2 6లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా 6 కావచ్చు. 25 + 6, 25 + 6, 31. 31 అంటే 26 + 5 is 31. సో ఇది 5 అన్నట్టు. సో దిస్ ఈజ్ 5. So again 5 + 6, 5 + 6 is 11, 11 + 6 is 17. Okay, we got the question marks. 13, 22, 6. 13 is, what is the 13? M 13, 22 is V 22, E 5. So M V E, M V E, B is the answer. Okay, let us see the second one. P M T O O S N Q R M S Q question mark. P 16, M 13, T 20, O 15, O again 15, S 19, N 14, Q 17, R 18, M 13, S 19, Q 17 question mark. there are three series 16, 15, 14, 13. 13, 15, 17, 19.
20, 19, 18, 17. So let us write the three series. First series is 16, 15, 14, 13, question mark. Last one is question mark. So second series 13, 15, 17, 19. Let us write the third series. Third series ఇక్కడ రాస్తున్నాను. Let us see. 20, 19, 18, 18 and 17, 20, 19, 18, 17, question mark. Let us see the first series 16, 15, 14, 13. So decreasing. So how much it is decreased? -1. So it is -1, -1, -1. 13 minus 1 is 12. Next 13 plus 2 is 15. 15 plus 2 is 17. 17 plus 2 is 19. So it should be 19 plus 2. 19 plus 2 is 21. The third series is, so decreasing again. 20 minus 1 is 19. 19 minus 1 is 18. 18 minus 1 is 17. 17 minus 1 is 16. 12. What is the 12? L. 21 U. 16 P. So LUP. LUP. So A is the answer. సో ఈ విధంగా మనం ఈ సిరీస్ని ఇండివిజువల్గా రాసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడే రాసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కింద ఇట్లా రఫ్గా రాసుకొని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ BMX DNW FOU question mark. Okay. B is 2, M is 13, X 24, D4, N14, W23, F6, O15, U21 question mark. So here let us see the first series, second series and third series. దీంట్లో ప్రతిదీ ఇండివిజువల్ సిరీస్ రాసుకోవాల్సిందే. సో ద ఫస్ట్ సిరీస్ ఈస్ 2, 4, 6 question mark. Second series 13, 14, 15 question mark. Third series 24, 23, 21 question mark. ప్రతి సిరీస్ రాసాను. అబ్జర్వ్ ద ఫస్ట్ సిరీస్ 2 plus 2 4, 4 plus 2 6, 6 plus 2 8. ఈజీ. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడనే డైరెక్ట్ చేసుకోవచ్చు. 2, 4, 6, సో 8. H8 H అని రాసుకోవచ్చు డైరెక్ట్. నెక్స్ట్ 13 plus 1 14, 14 plus 1 15, 15 plus 1 సో 16. 24 minus 1 23, 23 minus 2 21, -2 అని మనం గెట్ చేస్తాము. ఒకసారి చూద్దాం. 21 minus 3 18. 8 H, 16 P, 18 R. HPR మనకు దీంట్లో ఆప్షన్స్లలో HPR లేదు. సో అంటే ఇక్కడ ఇది HP ఓకే, వీ హ్యావ్ హెచ్పిలలో ఎస్ ఉంది, HPT ఉన్నది. అంటే ఇది మేబీ ఎస్ ఆర్ టీ ఏదో ఒకటి అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ సో ఇట్ ఈస్ నాట్ ఆర్. సో ఇక్కడ -1 -2 ఇట్ మేబీ అగైన్ -1 -1. 21 minus 1 20. So 20 is T. HPT. So D is the answer. So let us see the next question. Okay, fourth one is BZA DYC FXE question mark JVI. Let us numbering. B is 2, Z is 26, A is 1, D is 4, Y is 25, C is 3, F is 6, X is 24, E is 5 question mark, J is 10, V is 22, I is 9.
Again, let us write 3 series. 3 సిరీస్లను కూడా రాద్దాం. So first series is 2, 4, 6, question mark and 10. Second series 26, 25, ఇవి 26, 25, 24, question mark and 22. This. Third series. Last ఉన్నాయి 1, 3, 5, question mark 9. ఇవి 1, 3, 5, question mark and 9. Let us see the first series. 2 plus 2 is 4, 4 plus 2 is 6, 6 plus it should be 2, so it is 8 and 8 plus 2 is 10. Second series చూస్తే decrease అవుతుంది, so it is -1, -1, so it should be -1, so 23, so 23 minus 1 is 22. సరిపోయింది. Next 1 plus 2 is 3, 3 plus 2 is 5, so it should be plus 2, so it is 7, 7 plus 2 is 9, 8, 23, 7, 8 H, 23 W, G, H, W, G, H, W, G, so B is the answer. B answer అవుతుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్, సో మరొకసారి సిరీస్ని రాద్దాము. సో A, B, D, D, G, K, H, M, S, M, T, B, S, B, L, question mark. A 1, B 2, D 4, D 4, G 7, K 11, H 8, M 13, S 19, M 13, T 20, B 2, S 19, B 2, L 12, question mark. ఒకసారి సేమ్ ఇక ప్రతిసారి మనం యాజ్ యూజువల్ చేయాల్సింది ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్, థర్డ్ సిరీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే సరిపోతుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ సిరీస్లను అబ్జర్వ్ చేస్తే మనకు అన్ని ఆన్సర్లు వస్తాయి. కొద్దిగా టైం తీసుకునేదే తప్ప దీంట్లో పెద్దగా ఏం లేదు. సో ఇట్లా కింద మనం కంపల్సరీ రాయాలని ఏం లేదు, బై ప్రాక్టీస్లో మనం ఇక్కడే రాసుకోవచ్చు. 1, 4, 8, 13, 19. సో ఇక్కడే మనం అబ్జర్వ్ చేసుకొని ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలా వస్తుంది? బై ప్రాక్టీస్ వస్తుంది. ఇప్పటివరకు అయితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని ఇట్లా వేసుకొని చేయండి. కొంచెం ప్రాక్టీస్ ఎక్కువైన తర్వాత మనం ఇక్కడి నుంచే డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, టైం వేస్ట్ కాకుండా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ 1, 4, 8, 13, 19. 1, 4, 8, 13, 19, question mark. Second series 2, 7, 13, 20, and third series is 4, 11, 19, 2, this is only 2 and 12. So this is question mark and it is the question mark. Let us see this first series. So 1 plus 3, 4, 4 plus 4, 8, 8 plus 5, 13, 13 plus 6, 19. So here, see the difference. Again, we have plus 1, plus 1, plus 1. So it should be plus 1. So 6 plus 1 is 7. 19 plus 7. 19 plus 7 is 26. So it is 26. Next, second series. 2 plus 5, 7. 7 plus 6 is 13. 13 plus 7 is 20. 20 plus how much should be 2? 2 అంటే ఏంటి? మరి యాడ్ చేస్తే 2 రాదు కదా. 2 means 26 plus 2, 28 అన్నట్టు. సో 20 plus 8 is 28. So here, this is 5 plus 1, 6, 6 plus 1, 7, 7 plus 1, 8, 8 plus 1, 9. అంటే ఇక్కడ ప్లస్ 9 వస్తుంది. 2 plus 9, 11. So it is, what is this? 11 it is. So it is 11. 4, 11, 19, 2, 12. So 4 plus 7 is 11.
11 plus 8 is 19. So here 2 means 28. 26 plus 2, 28. So 19 plus 9 is 28. So 2. 2 plus 10 is 12. Observe this. 7 plus 1 is 8. 8 plus 1 is 9. 9 plus 1 is 10. 10 plus 1 it is. So 10 plus 1 is 11. So it should be plus 11. Okay. 12 plus 11. 12 plus 11 is 23. So it is 23. Okay. So 26 Z, 11 K, 23 W. So Z K W. So Z K W. Z K W. So D is the answer. సో ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్ సిరీస్లోనే ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లలో ఇస్తాడు. మనకి 3 కాకుండా ఎన్ని గ్రూప్స్గా ఇచ్చిన ఒక గ్రూప్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చినా మన ఈ విధంగా నెంబర్ ఆఫ్ సిరీస్ పెరుగుతాయి. ఇంకో ఆల్ఫాబెట్ కూడా యాడ్ చేశాడు అనుకోండి, ఇంకో సిరీస్ పెరుగుతుంది. ఓకే. సో మనం ఈ కింద ప్రతిసారి రాస్తే మనం ఎగ్జామ్లో రాసినప్పుడు ఏమవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం రాయండి. ఎందుకు అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు రాయడం వల్ల ఇది బాగా ప్రాక్టీస్ అయ్యి ఎగ్జామ్లో మనం డైరెక్ట్ చేయగలుగుతాం. అంటే ఈ డైరెక్ట్ చేయడం కూడా కొన్ని ప్రాక్టీస్ చేయాలి. సో అంటే డైరెక్ట్గా ఇక్కడ రాయకుండా ఇక్కడే రాసిన తర్వాత 1 + 3 4, 4 + 4 8, 8 + 5 13, 13 + 6 ఒక్కొక్కటి పెరుక్కుంటూ వస్తుంది. సో 19 + 7 26. సో జెడ్ వెంటనే రాసుకుంటే అయిపోతుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం చాలా చేసిన తర్వాత నెక్స్ట్ అది ప్రాక్టీస్ అవుతుంది. సో ఈ విధంగా కొన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఆ విధంగా డైరెక్ట్ ప్రాక్టీస్ చేయండి. సో డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా 30 seconds లోపే మనం చేయగలుగుతాం. సో ఈ విధంగా రాయడం వల్ల ఇది రాయడానికే ఒక 1 minute 2 minutes పడుతుంది ఓన్గా మనం రాసినప్పుడు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకో. స్పీడ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ ఎక్కువ చేసినప్పుడే స్పీడ్ వస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం అక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. తప్పులు చేయకుండా చేయగలిగే కెపాసిటీ మనలో ఇంప్రూవ్ అవుతుంది. స్పీడ్ చేసే కెపాసిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడది బాగా ప్రాక్టీస్ చేయడం వల్లనే. సో కాబట్టి దీనికి ప్రాక్టీస్ చేయడమే ఓన్లీ వన్ సొల్యూషన్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.